మీరు చెప్పాలనుకున్న ఫ్రీ బ్రీఫ్గా చెప్పండి, షార్ట్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, 10 మందికి అర్థం కావాలి. చెప్పమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పమ్మా. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. డైలీ నేను విజయనగరం టు విశాఖపట్నం యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను డైలీ ఫ్రీ బస్లో ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను అరౌండ్ 3,500 to 4,000 వరకు నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మా లోకేష్ అన్న గారు మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు అండ్ ఫ్రీ బస్సెస్ కోసం మాకు చెప్పారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. అండ్ మా ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కాదు, స్టూడెంట్స్కి కానీ లేకపోతే డైలీ వేస్ వర్కర్స్కి కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేను ట్రావెల్ చేసిన రోజుల్లోన నేను చాలా కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను సార్. రైతులతో ఇంటరాక్ట్ అయ్యాను, డైలీ వేస్ వర్కర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను అండ్ చాలామంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పిన ఒకే ఒక్క మాట, నేను సేవ్ చేసుకున్న అమౌంట్ నా పిల్లల ఎడ్యుకేషన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అండ్ 10 ఏళ్లలో నేను మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలనుకుంటున్నాను సార్. ముందు నేను హైదరాబాద్లో వర్క్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు వైజాగ్లో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అండ్ 10 ఏళ్లలో కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనే నేను ఇలాగే మీ పాలనలోని హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను సార్.